బౌషాపూరు నెమరగొంల గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్లు 154, 155, 156 పరిధిలో గల 57 పరిధిలో గల ఈ 16 ఎకరాల భూమి 2002లోనే పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కొని ఎవరి ప్లాట్లు వాళ్ళు పర్మిషన్లు కూడా తీసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాంటి భూమి ఆల్రెడీ మొహమ్మద్ ఖాజా పాషా ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో ఇక్కడ నెమరగొంల గ్రామం నుంచి ఆ ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి యాదవ్స్ దగ్గర నుంచి తీసుకొని ప్లాట్లు చేసి అందరికీ విక్రయించడం జరిగింది. విక్రయించిన తర్వాత ఆయన 2002లో చనిపోయాడు. ఈ ప్లాట్లు అమ్మింది 1998 అయితే ఆయన చనిపోయింది 2002లో పూర్తిగా ప్లాట్లను అమ్మేసినాక. 2002లో చనిపోయినాక కొంతమంది భూ కబ్జాదారులు 2005లో ఆయన పేరు మీద ఆయన లేని మొహమ్మద్ ఖాజా పాషాను సృష్టించి దొంగ డాక్యుమెంట్ సృష్టించి మరి మా ప్లాట్ల మీదకి రావడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మేము ఆల్రెడీ మా ఆఫీస్ ఇక్కడ కార్యాలయం పెట్టుకొని మా ప్లాట్లలో మేము కార్యకలాపాలు సాగిస్తుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే కేసీఆర్ పెంపుడు భూ కబ్జాదారుడు ఉన్నాడో ఇక్కడే కాదు వెంకటాపురం హైదరాబాద్లో చాలా ప్లేసులలో కాలేజీ పేరు పెట్టుకొని మరి చదువు చెప్తున్నాడా ఆయన లేకపోతే దున్నపోతులను కాస్తున్నాడా అర్థమైతే. అలాంటి వ్యక్తి కాలేజీ ఇక్కడే ఉంది సిబిఎస్ఆర్ కాలేజు. ఆ కాలేజీ ముందు ఉన్న ఈ లేఅవుట్ను మరి బకాసురులాగా దాన్ని కబ్జా చేయడానికి చుట్టూ రేకులు పెట్టి ఈ కబ్జా చేయడం జరిగింది. మేమందరం ప్లాట్ల యజమానులందరం మరి సమిష్టిగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ ద్వారా ఒక పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా ప్లాట్లను మేము మళ్ళీ రాళ్ళు పాతుకుంటుంటే మరి కొంతమంది మా ప్లాట్ల యజమానులు కొంతమంది ఉన్నప్పుడు రావడం బెదిరించడం ఇలా తాళాలు పగలగొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్ మా పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల జోలికి వస్తే మరి ఎంతవరకైనా తెగిస్తాం, మేము ఎంతవరకైనా మేము వెళ్తాం. ఇది నీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో అవి తీసుకొని వచ్చి రమ్మని చెప్పినాం, నువ్వు రాలే, దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఆ దొంగ డాక్యుమెంట్లను దాన్ని విరమించుకొని దాన్ని క్యాన్సల్ చేసుకొని మరి మీ అంతలో మీరు ఉంటే కనుక మర్యాద ఉంటుంది. లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి సమిష్టిగా ఇంకా దీన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ ఆటలు సాగే ఇంకా మరి మీ భూ కబ్జాలన్నిటిని కూడా బయటికి లాగుతాం. మరి మా జోలికి వస్తే మరి ఎంతవరకైనా ఇది చేస్తాం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.